మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నాను. ఈరోజు వాక్య ధ్యానంగా మనము జ్ఞాపకం చేసుకునే దేవుడు అని ధ్యానించుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనంలో, కాగా దేవుడు వారి మూల్గులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వెట్టి చాకిరీ చేస్తూ దాస్యం కింద నలిగిపోతూ ఉన్నారు. అప్పుడు ఆ వెట్టి పనులను బట్టి నలిగిపోతూ చావలేక బ్రతకలేక ఆ బాధలలో వారు దేవునికి మొరపెట్టారు. దేవుడి వారి మూల్గులను బాధలను చూసి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన ప్రమాణంను జ్ఞాపకం చేసుకొంచున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనాల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఏమని ప్రమాణం చేశాడు అనగా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని. 26వ అధ్యాయము 16-18 వచనాల్లో, నీ సంతానంను ఆకాశ నక్షత్రములలాగా చేసి ఇసుక రేణువులంతా ఎక్కువగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఇలాగా అనేక పర్యాయములు దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ఇంకెప్పుడు అభివృద్ధి అవుతారు? అందుకని వారి మూల్గులను దేవుడు విని ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రమాణము అనగా నిబంధన లేక వాగ్దానము. దేవుడు మీకు ఏ వాగ్దానం ఇచ్చాడు? ఒకసారి ఆలోచించండి. దేవుడు నాతో వాగ్దానం చేసి కొన్ని సంవత్సరాలైంది, మరి కొన్ని నెలలు గడిచిపోయాయి, కానీ ఇంకా వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడలేదు అని బాధపడుతున్నదేమో. ఇదిగో ఆయన ఈరోజే మీకు ఇచ్చిన వాగ్దానంను జ్ఞాపకం చేసుకుంటున్నాడు నెరవేర్చడానికి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానీ ఇంకా చేయలేదు. ఒకవేళ ఆయన ఇచ్చిన మాటను మర్చిపోయాడేమో, అందుకే నా జీవితంలో ఆయన మాట నెరవేరలేదు అని అనుకుంటున్నారేమో. ఆయన మనిషి కాదు మాట ఇస్తే మర్చిపోవడానికి. ఆయన ఇచ్చిన మాటను తప్పక నెరవేర్చే సజీవుడు. మనుషులు మాట ఇస్తారు, ఆ మాటను మర్చిపోతారు. ఆయన ఎంతోమంది భక్తులకు మాట ఇచ్చాడు, మాటను నెరవేర్చాడు. అలాగే మన జీవితాల్లో నెరవేర్చగలడు. ఆయన పక్షపాతి కాదు. దేవుని సన్నిధిలో వాగ్దానం పొందుకొని మనం మర్చిపోవచ్చేమో కానీ వాగ్దానం ఇచ్చిన యేసయ్య మర్చిపోయేవాడు కాదు. ఆయన నీకు నాకు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను తప్పక నెరవేరుస్తాడు. దేవుడు వాగ్దానం ఇస్తే కొన్నిసార్లు ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి ఆలస్యం కావచ్చేమో కానీ అలక్ష్యం మాత్రం చేసేవాడు కాదు. ఆలస్యంలో అద్భుతములు జరుగుతాయి. దిగులు పడకూడదు. కొన్నిసార్లు దేవుడు అనుకుంటే వెంటనే కార్యం చేయగలడు, కానీ కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఎందుకని అనగా, ఓర్పును కలిగి జీవించడానికి, విశ్వాసంతో ఎదురుచూడటానికి, విశ్వాసంలో స్థిరంగా నిలబట్ట కొరకు, ఆలస్యంలో ఆశ్చర్యకరమైన అద్భుతములను అనుభవించడానికి. దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటున్నావేమో. నిన్ను మర్చిపోలేదు. ఇదిగో ఈరోజే ఆయన నీకు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకొని ఆ మాటను నెరవేర్చే సమయము ఆసన్నమై ఉంది. ఇలా చెప్పవలసి వస్తే ఎంతోమంది భక్తుల జీవితాల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్పును మనము చెప్పుకోవచ్చు. మన వాగ్దానము నెరవేర్చబడాలి అంటే మనము వాగ్దాన పూరితమైన ప్రార్థన చేయాలి. అనగా, యేసయ్య మీరు నాకు మాట ఇచ్చారు, ఇదిగో ఆ మాట నా జీవితంలో నెరవేరినట్లు చేయండి ప్రభువా అని ప్రార్థించాలి. మరి దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానంను గుర్తుపెట్టుకొని వాగ్దానపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారా? అలా చేయకపోతే ఈ దినమే ప్రార్థించండి. దిగులు పడకుండా ధైర్యముగా ఉండాలి. దేవుడు మనకు ఇచ్చిన మాటను నెరవేర్చే రోజే ఈరోజు. ఈరోజే మీరు అద్భుతములను అనుభవించే రోజేమో. ఈరోజే స్వస్థతను పొందుకునే రోజేమో. ఈరోజే బంధకముల నుండి విడుదల పొందే రోజేమో. ఈరోజే దీర్ఘకాలిక వ్యాధుల నుండి, భారము నుండి విడుదల పొందుకునే రోజేమో. నమ్మండి, విశ్వసించండి. అవును, యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమే మన జీవితంలో గొప్ప కార్యములను చేయగలుగుతుంది. మరి మనకు ఇచ్చిన వాగ్దానంను గట్టిగా పట్టుకొని ప్రార్థించుదాం, విశ్వాసం ఉంచుదాం, నూతన కార్యములను అనుభవించుదాం. దేవుడు అట్టి కృపా ధన్యత మనందరికీ దయచేయునుగాక.
ఈ వాక్య సందేశం మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.